తాటి గారెలు తయారు చేసుకునే విధానం. కావాల్సినవి: తాటికాయ ఇలా పైన ముచ్చుకి తీసుకుని, పై తోలంతా తీసుకుని, ఇలా లోపల గింజలు ఉంటాయి. ఒక్కొక్క దానికి 2 ఉంటాయి, ఒక్కొక్క దానికి 3 ఉంటాయి. ఒక గిన్నెలో వేసుకుని పై తోలు ఇలా చక్కగా తీసేసుకుని, బెజ్జాల గిన్నె మీద ఇలా చేత్తో మనము ఈ గింజను వేసుకుని మనం ఇలా గుజ్జు తీసుకోవాలి. తాటిపండు గుజ్జు చాలా ఈజీగా ఇలా వచ్చేసిద్ది. 3 గింజలు ఇలా చక్కగా తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న గింజలు కూడా అలాగే చేసుకుని తాటిపండు గుజ్జును తీసుకుని కొలుచుకోవాలి. 1 కప్పు అయింది అది. దీంట్లోకి పచ్చి కొబ్బరి తురుముకుని కలుపుకోవాలి. 1/2 కప్పు పచ్చి కొబ్బరి, 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు బొంబాయి రవ్వ, దీంట్లో 1 కప్పు బియ్యం పిండి, ఇంకో కప్పు కూడా వేసుకుంటున్నాం మనము. దీనికి సరిపడా 1 అర స్పూను సాల్ట్ కూడా వేసుకుని పిండి అంతా ఇలా కలుపుకుంటున్నాం. నీళ్ళు ఏం పోయకుండా కలుపుకుని ఇలా పెట్టుకున్నాం. కావాలంటే కొంచెం నీళ్ళు కలుపుకోవచ్చు. 1 అరగంట నానబెట్టుకుని తర్వాత మనం పిండిని ఇలా తీసుకుని గారెలాగా వేసుకుంటాను. చక్కగా ఎర్రగా వేగనివ్వాలి. ఈ గారెలు చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి చేసి ఇంట్లో అందరికీ పెట్టండి. తాటిపండ్లు బయట అమ్మినప్పుడు మీరు ఇలా తెచ్చుకుని చేసుకోవచ్చు. ఇవి మాకు ఫ్రీగానే దొరుకుతాయి. పొలాలు వెళ్ళేవాళ్ళు చక్కగా తెచ్చిస్తారు ఏదైనా వండుకోవడానికి. తాటిగారెలు రెడీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు తాటి బూరెలు అదే పిండితో ఇలా బూరెలాగానైనా చేసుకోవచ్చు. కొంచెం పలసం చేస్తున్నాం. గారెలు కొంచెం మందం చేసాం. బూరెలు కొంచెం పలచగా చేసి వేయించుకోవడమేను. తాటి బూరెలు రెడీ. కొందరు అచ్చంగా బొంబాయి రవ్వతో చేస్తారు, కొందరు బియ్యం పిండితో చేస్తారు. ఎలా చేసినా రుచిగానే ఉంటాయి. చక్కగా లోపలికల్లా ఉడికి